హాయ్ అండి, 555K క్రియేషన్స్కి స్వాగతం. నేను కుమారి. నేను ఈ బోహో ఆర్ట్ని చూపిద్దాం అనుకుంటున్నానండి. దీనికి ఏంటంటే మనకు పెళ్లి కార్డ్స్ ఉంటాయి కదా, అంటే కొంచెం థిక్గా ఉన్న కార్డుని తీసుకుని ఇది 3 షేప్స్లో చేస్తాను. దీన్ని మనం సీడీల మీద చేసుకోవచ్చు, రౌండ్గా ఉన్న సర్ఫేస్ మీద నేను చూపిస్తాను అనమాట. సో సీడీలను కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. సరే, వీటిని రౌండ్గా చేయటానికి నేను ఓన్లీ ఒక వైట్ పేపర్ మీద కూడా ఒక రౌండ్ సర్కిల్ గీస్తున్నాను. 3 సైజెస్లో తీసుకుంటున్నాను. ఈ దీంతో 7 రేడియస్ పెట్టి అట్లా ఒక సర్కిల్ని గీసాను. సేమ్ అదే దాన్ని నేను ఈ పెళ్లి కార్డు ఉంటుంది కదా, థిక్ షీట్ మీద కట్ చేశాను. అంటే ఆ కార్డ్స్ అన్నిటిని నేను కలెక్ట్ చేసుకొని ఉంచుకుంటాను. కొన్ని థిక్ షీట్స్ ఏమైనా కనిపిస్తే ఇలా దాచుకుంటే ఇలా పనికి వస్తుంది అనమాట. ఇలా కట్టర్తోని దీన్ని ఇలా కట్ చేశానండి. కట్ చేసిన తర్వాత అగో చెప్పాను కదా, 5, 6, 7 రేడియస్ తీసుకొని 3 సర్కిల్స్ని అయితే నేను చేసుకున్నాను. అయితే ఇప్పుడు ఈ ఆర్ట్ని ఎలా చేస్తున్నానంటే, ఇప్పుడు ఈ థ్రెడ్ ఉంటుంది కదా, ఈ థ్రెడ్ని తీసుకుని దాన్ని అంటిస్తాను అనమాట. సో ఈ మామూలు వైట్ పేపర్ మీద ఎందుకు చేశానంటే, ఈ రకంగా మధ్యలోని మనం సెంటర్ తీసుకోవాలి, సెంటర్ పాయింట్. సో సెంటర్ పాయింట్ చేయడానికి నేను ఈ రకంగా చేస్తున్నాను. అంటే మళ్ళీ ఒకసారి చూడండి, చూపిస్తాను. తీసుకున్నాం కదా, మధ్యలోకి ఫోల్డ్ చేసి మళ్ళీ దీన్ని మధ్యలోకి మళ్ళీ ఫోల్డ్ చేస్తే అప్పుడు సెంటర్ పాయింట్ వస్తుంది. సో ఇప్పుడు మనం రేడియస్ తీసుకొని చేసాం కాబట్టి మనకు సెంటర్ పాయింట్ తెలిసిపోతుంది. కానీ ఇలా ఎందుకు చూపిస్తున్నాను అంటే, మనం ఒక ప్లేట్ అలాంటివి ఏమైనా తీసుకొని మనం రౌండ్ సర్కిల్ గీసేసుకున్నాం అనుకోండి, దాని సెంటర్ పాయింట్ తెలియాలంటే ఈ మెథడ్ యూజ్ అవుతుందని నేను చెప్తున్నాను. సో మనం రేడియస్ తీసుకొని చేసినప్పుడు ఆ పాయింట్ ఎలాగా మనకు అక్కడ కనిపిస్తుంది కాబట్టి అది సెంటర్ పాయింట్ అయిపోతుంది. సో మీకు ఈ 2 రకాలుగా అర్థం అవ్వాలని చేశాను. సో వైట్ పేపర్ ఇంక ఇప్పుడు ఏమి యూజ్ లేదు, ఆ సెంటర్ పాయింట్ గురించి నేను చూపించడానికి చేశాను. సో ఇప్పుడు ఆ సెంటర్ పాయింట్ దగ్గర నేను ఫ్యాబ్రిక్ గ్లూని కానీ ఫెవికాల్ ఎంఆర్ని కూడా అంటించవచ్చు. ఇలా అంటించి కొంచెం సేపు ఉంచితే అది ఆరిపోతుంది కదా, అప్పుడు స్టార్ట్ చేస్తే వరకు బాగుంటుందండి. ఇదిగో ఫ్యాబ్రిక్ గ్లూ అయితే ఇంకా మీకు తొందరగా ఈజీగా అంటుకుంటుంది, కానీ ఫెవికాల్ ఎంఆర్ కూడా బాగానే అంటుకుంటుంది. అలా రౌండ్ చేస్తూ ఇప్పుడు ఆ పేపర్లోని చూడండి, అలా రౌండ్ అంతా అలా అంటించుకుంటూ వెళ్ళాలి. మధ్యలో ఫింగర్ని పట్టుకుని, లేదంటే మళ్ళీ అది కదిలిపోతూ ఉంటుంది. సో స్టార్టింగ్లో అందుకే ఇలాగ అంటించి కొంచెంసేపు ఉంచిమన్నాను కదా, అప్పుడు కొంచెం ఆరుతుంది, అప్పుడు మనకి ఈజీ అవుతుంది అనమాట. సో మనం దాన్ని అలాగా టైట్ లూజు లేకుండా ఎగ్జాక్ట్గా రౌండ్ అంతా నీట్గా కొంచెం పేషెన్స్గా చెయ్యాలి. ఇగో ఇక్కడికి నాకు ఆ థ్రెడ్ కూడా అయిపోయింది. మళ్ళీ ఎక్కడ అయిందో అక్కడ మళ్ళీ మనం కంటిన్యూ చేస్తే మనం సెట్ చేసుకుంటూ చూసుకోవాలి అంతే. ఇంకా సర్కిల్ కంప్లీట్ అయిపోతుంది. చూడండి ఇలా వస్తుంది. అయితే ఇది ఆరాలి. సేమ్ ఈ పద్ధతిలోనే మిగిలిన రెండింటిని కూడా అంటించేసాను. సో ఆరిపోయి కూడా ఇప్పుడు దీనికి నేను పెయింటింగ్ చేస్తాను అనమాట. అయితే నేను ఆ ఫ్యాబ్రిక్ కలర్స్లోనే అవి షైనింగ్ కలర్స్ లాగా ఇప్పుడు వచ్చాయండి, వాటిల్ని నేను తీసుకుంటున్నాను. తీసుకొని తర్వాత ఇవి ఏంటంటే సన్ వేయడానికి 2 సన్ కూడా వేస్తాను, లీవ్స్కి గ్రీన్ అలా ఎక్స్ట్రా కలర్స్ కూడా తీసుకున్నాను ఆ కలర్స్తో పాటు. సరే, ఇందులోని ఎల్లో థీమ్ మన ఇష్టం. ఎలా అంటే సర్కిల్స్ లాగా, ఈ సర్కిల్లోని వేవ్స్ లాగా డిజైన్ ఎలా. ఇప్పుడు నేను అటు ఒక ఎల్లో కలర్ తీసుకున్నాను, ఇటు పీచ్ కలర్ తీసుకుని మధ్యలో ఇంకో గ్రీన్ ఉంది, అది కూడా పెట్టాను. అయిపోయింది. మధ్యలో ఆ వైట్ అన్నది, దారం తాలూకా వైట్ అన్నది కూడా కనిపిస్తూ ఉంటే మనకు లుక్ బాగుంటుంది. ఇంకో సన్కి నార్మల్ ఎల్లోకి మళ్ళీ ఆరెంజ్ పెట్టి ఈ థీమ్ని తీసుకుని ప్రతి దాంట్లో కూడా ఇప్పుడు ఈ 3 ఉన్నాయి కదా, ఇప్పుడు ఇంకో కలర్ని తీసుకున్నాను ఇక్కడ, ఏంటి వైలెట్ని. సో రెండిట్లోని ఒక కలర్ కామన్గా ఉండేలాగా చూసుకోవాలి. 3 ఒకటి ఉన్నా 2 ఒక కలరు, మళ్ళీ అది వేరే 2 ఒక కలర్ ఉండేలాగా. అంటే ఇప్పుడు నాకు ఆ పీచ్ కలర్ ఒక 2 ఉంటుంది, ఇప్పుడు వేస్తున్న ఈ కలరు ఒక 2 ఉంటుంది. సో అలా కామన్గా ఉంటే ఒక యూనిఫార్మిటీ అన్నది వస్తుంది అనమాట.
మూడిట్లో కలిపి కూడా ఒక కలర్ పెట్టుకోవచ్చు. అంటే మనకు అదొక లుక్ వస్తుంది, మూడిట్లకి కలిపి అన్ని కలర్ని కలిపినట్టు. సో అన్నిటికీ సన్ అయితే వేసేసానండి. అయిపోయిన తర్వాత ఇప్పుడు చెప్పాను కదా గ్రీన్తోని లీవ్స్. బోహో ఆర్ట్ అంటే ఏంటంటే ఈ లీవ్స్ ఇలా వేసుకుంటూ ఇలా చూపించడాన్నే ఈ ఆర్ట్లో ముఖ్యాంశంగా ఉంటుందండి. అదిగా చూడండి, ఇంకా అలా డెకరేట్ చేసుకుంటాను. ఇది చిన్నది కదా, చూడండి దగ్గరికి ఎలా చూడండి అట్లా ఉంటుంది. సో ఇంకా రెండిట్లని కూడా ఇప్పుడు ఇది చూసారా, ఇది వేవ్స్ టైప్లోనే వేసాను. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని 3 కలర్స్ తీసుకున్నాను. మీదనేమో సన్ వేసేసాను. ఈ లీవ్స్ అన్నది మన ఐడియాని బట్టి మనం ఆ లీవ్స్ని కంప్లీట్ చేసుకుంటాం. ఎక్కడి వరకు వెళ్తే బాగుంటుంది చూసుకుంటూ ఆ లీవ్స్ని వేసుకోవటమే. ఇది కొంచెం పెద్ద సైజు కదా, 7 రేడియస్ది, ఇది పెద్దది అనమాట. ఒక క్యాక్టస్ వేద్దామన్న ఐడియాతో జస్ట్ అట్లా వేసాను. కానీ మళ్ళీ లీవ్స్ ఇంకొంచెం వేద్దామని చెప్పేసి ఇందులో లీవ్స్ని కొంచెం ఎక్కువ చూపిస్తే బాగుంటుంది కదా అని అలా చేస్తున్నాను. సో ఇది మనం వాల్ డెకార్ కింద వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ 3 అంటే సేమ్ స్మాల్ 3 సైజులు కదా, ఒకదాని కింద ఒకటి 3 గోడకి అలా వాల్ డెకార్ కింద డబుల్ టేప్ ఉంటుంది కదండి, దాంతో అంటించుకొని పెట్టుకోవచ్చు. లేకపోతే మనం చక్కగా డైనింగ్ టేబుల్ మీద కూడా పెట్టుకొని ఏమన్నా ఫ్రూట్స్ అవి కూడా పెట్టుకోవచ్చు. ఫ్రూట్ మీద క్యాప్ లాగా కూడా పెట్టుకోవచ్చు, ఫ్రూట్ బౌల్కి క్యాప్ లాగా అట్లా. ఇదిగోండి కంప్లీట్ అయ్యాక ఇలా ఉంది. మరి దీనికి ఇప్పుడు మనం అంటిస్తున్న థ్రెడ్నే తీసుకొని కూడా వెనకాతలు అంటించి దాన్ని మనం అలా చూడండి అలా పెట్టేసి అంటించామనుకోండి, లేకపోతే స్టిచ్ చేసేసుకోవచ్చు కూడా. వేసేసుకుంటే దాన్ని చక్కగా వాల్ హ్యాంగింగ్ కింద కూడా చేసుకోవచ్చు. సో మరి మీకు ఈ ఆర్ట్ నచ్చితే మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను. మంచిగా డెకార్ పీస్ లాగా మీ ఇంట్లో అలంకరించుకుంటారనుకుంటున్నానండి. బాయ్.